Good morning, everyone. Welcome to today's Hindu analysis, Amma. So, before starting today's Hindu analysis, let me apologize you all. చాలా వెయిట్ చేయించానని అనుకుంటున్నాను. ఏమనుకోవద్దమ్మా, హెల్త్ అస్సలు సపోర్ట్ చేయలేదు, అందుకే కాస్త బ్రేక్ వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ సారీ, వెరీ వెరీ సారీ. అండ్ ఈరోజు హిందూ అనాలిసిస్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు లెట్ మీ మేక్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. ఒక చిన్న అనౌన్స్మెంట్ అనేది చేద్దాం. చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్, రెగ్యులర్ ఫీజ్ 60,000. కానీ April 30th వరకు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని ఫ్లాగ్షిప్ కోర్స్ మీద 5,000 రూపీస్ ఆఫ్ అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్స్టిట్యూట్ వాళ్ళు నిర్ణయించారు కదా, అడ్మినిస్ట్రేషన్. సో మేనేజ్మెంట్ ఇస్తున్నటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. 55,000కే మీకు చక్కగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఎయిదర్ ఏపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా 40,000 రూపీస్, కానీ 35,000 రూపీస్కే ఇస్తున్నాం. గ్రూప్ 2 ఇన్ఫినిటీ 20,000 రూపీస్, దాన్ని కూడా మేము 15,000 రూపీస్కి ఇస్తున్నాం, 5,000 తగ్గించి. బ్యాంక్ ఎస్ఎస్సి రెగ్యులర్ ఫీజ్ 10,000, దాన్ని 8,000 చేయడం అనేది జరిగింది. అండ్ బ్యాంక్ ఇన్ఫినిటీ ఓన్లీ బ్యాంక్ తీసుకుంటే 8,000 మీకు 7,000కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క కోర్స్ మీద ఎంతో కొంత మీకు తగ్గించడం అనేది జరుగుతుంది. ఫ్లాగ్షిప్ కోర్సెస్ మీద ఏకంగా 5,000 రూపీస్ తగ్గించడం అనేది జరిగింది. సో మీకు ఇన్స్టాల్మెంట్లో కూడా పే చేసుకునేటటువంటి అవకాశం, నెలకి 5,000 చొప్పున మీరు చక్కగా పే చేసుకొని జాయిన్ అవ్వచ్చు. జీవితంలో సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని, అతి ముఖ్యమైనటువంటి చర్య. సో జాగ్రత్తగా ఆలోచించి ఈ టైంలో నిర్ణయం తీసుకోండి. 30th ఏప్రిల్లో జాయిన్ అవ్వడానికి, ఏప్రిల్ లోపు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు చక్కగా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. ఎందుకు తీసుకోవాలి యూపీఎస్సీ ఇన్ఫినిటీ? లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. దాని తర్వాత లేమ్యాన్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్లో ఉంటుంది. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యేటటువంటి విధంగా మీరే మాకు ఇక్కడ బాస్ అన్నట్టు మీకు ఎన్నిసార్లు చెప్పమంటే అన్నిసార్లు ఫ్యాకల్టీ చెప్పడం అనేది జరుగుతుంది. ఓపిక్గా, నిదానంగా, పూర్తి స్థాయిలో మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వచ్చేంత వరకు, పునాదుల నుంచి లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. దాంతోపాటు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాము. సో యూపీఎస్సీలో మీ ర్యాంక్ అనేది, మీ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటుందా లేదా నిర్ణయించేది మెయిన్స్ కదా. సో మెయిన్స్ ఏదైతే ఉంటుందో ప్రతిరోజు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం. మీరు రాసిన ఆన్సర్స్కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ, మీరు దేశంలో ఎక్కడైనా చూసుకోండి, లైఫ్ టైం వ్యాలిడిటీకి ఇంత తక్కువ ఫీ ఎవ్వరూ ఇవ్వరమ్మా. సో లోయెస్ట్ ఫీ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్, మీరు లైవ్లో మేము ఎవరైతే యూట్యూబ్లో చెప్తామో, నేను కానీ, సురేష్ సార్ కానీ, పావని మేడం కానీ, మేమే మీ క్లాసులు తీసుకోవడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు అన్మ్యూట్ చేసుకొని జూమ్లో చక్కగా మీరు అడగొచ్చు. మీరు అడిగిన క్వశ్చన్స్కి ఫ్యాకల్టీ అక్కడికక్కడే మీరు ఎన్నిసార్లు అడిగినా మీకు ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చక్కగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. మంచి అవకాశం, లైఫ్ టైం వ్యాలిడిటీతో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్. లేదు సార్ నేను వర్కింగ్, నేను లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వలేను, నాకు రికార్డెడ్ చాలు, నేను అప్పుడప్పుడు మీకు కాంటాక్ట్ చేసి డౌట్స్ అడుగుతాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే రికార్డెడ్ మాత్రమే కూడా తీసుకోవచ్చు. దాని మీద మీకు కొంత ఫీజు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు అప్ ఫ్రంట్ ఇన్స్టాల్మెంట్స్ వద్దు సార్ నేను పే చేయగలను, మొత్తం ముందే పే చేసేస్తాను అనుకుంటే దాని మీద కూడా మీకు స్పెషల్గా ఫీజు అనేది తగ్గించడం అనేది జరుగుతుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి నెంబర్ 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్ అమ్మ. చక్కగా మేడంకి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వండి. సో మీకు కంప్లీట్గా మీకు జాబ్ వచ్చేంత వరకు, తర్వాత రూపాయి కూడా తీసుకునేది ఉండదు. జాబ్ వచ్చేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే పూర్తి బాధ్యత మాది. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. చెప్పాను కదా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈరోజు హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఎన్ఫోర్సింగ్ COVID-19 రూల్స్ ఈజ్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ సేస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ ఆర్టికల్ మనం జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. దీన్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ ఆర్టికల్ అర్థం కావాలంటే మీరు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం చేసుకోవాలి. ఏం జరిగింది అంటే, సరిగ్గా 2 రోజుల క్రితం మన మద్రాస్ హైకోర్టు ఏదైతే ఉందో, మద్రాస్ హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద విపరీతంగా విరుచుకుపడడం అనేది జరిగింది. తన వారల్ స్టేట్మెంట్లో ఆల్మోస్ట్ చాలా ఘోరంగా తిట్టడం అనేది జరిగింది.
చాలా అసలు ఎవరు విననటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ మీద అంత ఘోరాతి ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఒక కోర్టు అనేది అదే మొదటిసారనే చెప్పుకోవచ్చు. ఎందుకు? సో ఈ రీసెంట్గా కొన్ని ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎలక్షన్స్ జరగడం అనేది జరిగింది. ఏ ఏ స్టేట్స్లో ఎలక్షన్స్ జరిగింది అంటే తమిళనాడులో ఎలక్షన్స్ జరిగినాయి, అండ్ పుదుచ్చేరిలో ఎలక్షన్స్ జరిగినాయి, అండ్ కేరళలో ఎలక్షన్స్ జరిగినాయి, అండ్ దాంతోపాటు వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బెంగాల్లో కూడా ఎలక్షన్స్ జరగడం అనేది జరిగింది కదా. సో ముఖ్యంగా తమిళనాడు అండ్ పుదుచ్చేరిలో ఏదైతే ఉంటుందో తమిళనాడు అండ్ పుదుచ్చేరిలో కోవిడ్-19 గైడ్లైన్స్ పాటించకుండా ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా లార్జ్ స్కేల్లో చేయడం అనేది జరిగింది. డ్యూ టు దిస్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఏం జరిగింది, మన కోవిడ్-19 కేసెస్ సర్జ్ ఏదైతే ఉంటుందో సెకండ్ వేవ్ విపరీతంగా విరుచుకుపడడం అనేది జరిగిందమ్మా. చాలా చాలా ప్రాబ్లంలో ఇప్పుడు తమిళనాడు అండ్ పుదుచ్చేరి ఏవైతే ఉంటాయో ఇవి కొట్టుమిట్టాడడం అనేది జరుగుతుంది. సెకండ్ వేవ్ కారణం ఎలక్షన్ కమిషనే అన్నట్టు మనకి ఎలా ఇట్ షుడ్ ప్రాబుల్లీ బి బుక్డ్ ఫర్ మర్డర్ అన్నట్టు ఏకంగా ఘోరాతి ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఇంతకీ మద్రాస్ హైకోర్టు ఏమందో చూద్దాం. దాని తర్వాత మద్రాస్ హైకోర్టుకు రిప్లై ఇస్తూ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అదేం వ్యాఖ్యలు చేసింది అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది కూడా చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఈ పిక్లో చూడండి అసలు మద్రాస్ హైకోర్టు ఏమంది అంటే ఎలక్షన్ కమిషన్ షుడ్ ప్రాబబుల్లీ బి బుక్ ఫర్ మర్డర్ అని చెప్పి మద్రాస్ హైకోర్టు ఏదైతే ఉంటుందో మీ ఎలక్షన్ ర్యాలీస్ అనే వాళ్ళు ఎలా చేశారు కోవిడ్-19 టైంలో, సో పీపుల్ యొక్క చావులకి ఎలక్షన్ కమిషనే కారణం అన్నట్టు చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఒక ఎక్స్ట్రావగెంట్ స్టేట్మెంట్ వాడింది, పబ్లిక్ హెల్త్ ఈజ్ పారమౌంట్, అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటమ్మా ప్రజల తాలూకా ఆరోగ్యం, డిస్ట్రెసింగ్ దట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఆట్ టు బి రిమైండెడ్ ఇట్ ఈజ్ only when a citizen survives that he will be able to enjoy the rights that a democratic republic guarantees. చూడండి ఏమందంటే ఇంతలో పబ్లిక్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, అన్నింటికంటే అతి ప్రాముఖ్యమైనటువంటిది ప్రజారోగ్యం ఏదైతే ఉంటుందో ప్రజారోగ్యం. బాధాకరణ విషయం ఏంటంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీకి కూడా ఇది చెప్పాల్సి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి ఒక కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఇలాంటి విషయాలు గుర్తు చేయాల్సి రావడం అనేది చాలా ఘోరాతి ఘోరమైనటువంటి విషయం. సో ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్ ప్రజాస్వామ్య గణతంత్ర దేశం ఏదైతే రైట్స్ అనేది తన సిటిజన్స్కి ఏవైతే హక్కులు తన సిటిజన్స్కి గ్యారంటీ చేస్తుందో, సో తన డెమోక్రటిక్ రిపబ్లిక్ గ్యారంటీ చేసినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రైట్ ఏంటండి మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, ఓట్ వేసేటటువంటి హక్కు, రైట్ టు ఓట్ ఏదైతే ఉంటుందో రైట్ టు ఓట్. కానీ ఎప్పుడు ఈ రైట్ టు ఓట్ అనేది మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఒక కంట్రీ ఒక సిస్టమ్ అనేది ఎప్పుడు తన సిటిజన్స్కి ఇది ప్రొవైడ్ చేయగలదంట, ఓన్లీ వెన్ ఏ సిటిజన్ సర్వైవ్స్, అతను బతికుంటేనే. చచ్చిన శవంతో నువ్వు ఓటు వేయించగలవా? ఓటు వేయించలేవు. సో ఇట్ షుడ్ ప్రాబబుల్లీ బి బుక్డ్ ఫర్ మర్డర్. కోవిడ్-19 ప్రికాషన్స్ అనేవి ఏం తీసుకోకుండా, గైడ్ లైన్స్ అనేవి ఇష్యూ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంత విచ్చలవిడిగా మన తాలూకా ఇదేదైతే ఉంటుందో క్యాంపెయినింగ్కి ఎలో చేయడం అనేది ఘోరాతి ఘోరమైనటువంటి విషయం అనేటటువంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఎవరండి? మద్రాస్ హైకోర్టు. ఎవరి మీదండి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రిప్లై అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. ఏంటి రిప్లై ఇవ్వడం అనేది జరిగింది చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమంది అంటే ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కోవిడ్-19 ప్రోటోకాల్స్, కోవిడ్-19 ప్రోటోకాల్స్ అనేవి ఎన్ఫోర్స్ చేయడం అది మా బాధ్యత కాదు. మా బాధ్యత ఏంటి? ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం మాత్రమే. కోవిడ్-19 ప్రోటోకాల్స్, కోవిడ్-19 గైడ్లైన్స్ అనేవి ఇది చేయడం ఎవరి బాధ్యత అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఏర్పడినటువంటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇది. అంటే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఇది ప్రభుత్వానిది, కానీ మాది ఎంత మాత్రం కాదు అని చెప్పడం అనేది జరిగింది. సో రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరిది? స్టేట్ అథారిటీస్, గవర్నమెంట్ అథారిటీస్కి ఉంటుంది, కానీ కోవిడ్-19 ప్రోటోకాల్స్ పాటించాల్సినటువంటి బాధ్యత మాది కాదండి అని మద్రాస్ హైకోర్టుకు చెప్పడం అనేది జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకొకటి ఏం చెప్పింది అంటే ఇట్ వుడ్ కంప్లై విత్ ద డైరెక్షన్స్ ఆఫ్ కోర్ట్ ఫ్రమ్ హియర్ ఆన్. సో కోర్ట్ యొక్క డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, పోనీ ఏదైతే అది అయిపోయింది, ఎప్పటి నుంచి మీరు మాకు అది కూడా చూసుకోమంటున్నారు కదా, సో ఆ డైరెక్షన్స్ కూడా మీరు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉంటే వాటిని కూడా మేము పాటిస్తామని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు క్యాంపెయిన్ ఫర్ ద తమిళనాడు పోల్స్ ఎండెడ్ ఆన్ April 4th. April 4thలో మనకి ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ అవ్వడం అనేది జరిగింది. ఎలక్షన్ క్యాంపెయిన్స్ అనేవి ఎండ్ అవ్వడం అనేది జరిగింది కదా, ఆ టైంకి సెకండ్ వేవ్ అనేటటువంటి మాటే లేదు ఇండియాలో. సో మేము మాత్రం ఎలా గెస్ చేయగలం సెకండ్ వేవ్ అనేది వస్తుంది, ఇలాంటి సర్జ్ కోవిడ్-19 కేసెస్ అనేవి పెరుగుతాయి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఇట్ సెట్ దట్
పోలింగ్ వాజ్ కండక్టెడ్ వైల్ ఫాలోయింగ్ కోవిడ్-19 అప్రోప్రియేట్ మెజర్స్. సో మీరు అలా అంటున్నప్పటికీ పోలింగ్ ఏదైతే ఉంటుందో, క్యాంపెయిన్స్ అనేవి సరిగ్గా ఇది మేము పర్మిషన్స్ ఇచ్చినప్పటికీ పోలింగ్ ఏదైతే ఉంటుందో, ఎలక్షన్ ఏదైతే ఉంటుందో, ఎలక్షన్ ప్రొసీజర్ మాత్రం కోవిడ్-19 ప్రోటోకాల్స్ అనేవి పాటించాం. సో క్యూ లైన్లో సోషల్ డిస్టెన్సింగ్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇది చేసాం అని చెప్పి మన తాలూకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇది చెప్పడం అనేది జరిగిందమ్మ. మనకు అదే న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇప్పుడు మనం కొద్దిగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఇక్కడ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేటటువంటిది వచ్చింది కదా. అసలు ఇది ఏం చేస్తుంది? నిజంగా దీని బాధ్యత కోవిడ్-19 ప్రోటోకాల్స్ చూడాల్సినటువంటి బాధ్యత దీనిదేనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నట్టు? సో దీని గురించి జాగ్రత్తగా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఏంటండి? ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. సార్ స్టాట్యూటరీ బాడీ అంటే ఏంటి అంటే పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఏర్పాటు ఒక లా ద్వారా ఒక లా పాస్ చేసి ఏర్పాటు చేసినటువంటి బాడీని స్టాట్యూటరీ బాడీ అంటాం. సో ఎందుకు ఇది ఇవ్వడం అనేది జరిగింది? డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియాలో విపత్తు నిర్వహణ ఏదైతే ఉంటుందో దాన్ని మేనేజ్ చేయడానికి ఇండియాలో ఇది ఏర్పాటు స్టాట్యూటరీ బాడీని తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడే చెప్పాం కదా, స్టాట్యూటరీ బాడీ ఒక లా పాస్ చేసి దీన్ని తీసుకొచ్చారని చెప్పి. ఆ లా ఏంటి సార్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అమ్మ. 2005లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది ఎనాక్ట్ చేసే పార్లమెంట్ ఈ తాలూకా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఈ తాలూకా ఎన్డీఎంఏ ఏదైతే ఉంటుందో దీనికి చైర్పర్సన్గా ఉండేటటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో అంటే ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఉండడం అనేది జరుగుతుంది. ఎక్స్ అఫిషియో అంటే ఏంటి? ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి ఆయన దీనికి వైస్ చైర్పర్సన్గా తప్పకుండా ఉంటారన్నట్టు. అదే ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉంటారో ఆయనే దీనిలో ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు చైర్మన్ ఎవరైతే ఉంటారో చైర్మన్కి దీనిగా చైర్పర్సన్కి సపోర్ట్గా 9 మెంబర్స్ ఎవరైతే ఉంటారో 9 మెంబర్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈ 9 మెంబర్స్లో ఒకరు ఎవరైతే ఉంటారో ఆయన వైస్ చైర్పర్సన్గా కూడా ఎన్నికయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వైస్ చైర్పర్సన్గా ఆయన ఎన్నికవుతారన్నమాట. మన తాలూకా చైర్పర్సన్గా ఎవరుంటారు? ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా ఉండడం అనేది జరుగుతుందో ఆయనే ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వీటిని మీరు ఇది చేసుకోవాలి. సో దీనికి అప్పగించినటువంటి పనులేంటి? దిస్ ప్రైమరీ పర్పస్ ఏంటి అంటే కోఆర్డినేట్ రెస్పాన్స్ టు న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. సో ప్రకృతి ప్రకారంగా ప్రకృతి వల్ల వచ్చినటువంటి విపత్తులైనా లేకపోతే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అయినా మానవ తప్పిదాలు వచ్చినటువంటి డిజాస్టర్స్ వచ్చినప్పటికీ వాటిని మేనేజ్ చేయడం, వాటిని సక్రమంగా ఇది చేయడం ఏదైతే ఉంటుందో అదే దీని తాలూకా ఇది. దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి పాలసీస్ ఏదైతే ఉంటాయో పాలసీస్ కానీ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ప్లాన్స్ కానీ గైడ్ లైన్స్, ఇక్కడ మనకు సరైనటువంటి పదం వచ్చింది. కోవిడ్-19 మరి డిజాస్టర్ కదా, సో గైడ్ లైన్స్ ఫామ్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నట్టు మన తాలూకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీదే. సో పాలసీస్ ప్లాన్స్ అండ్ గైడ్ లైన్స్ ఏర్పాటు చేసేటటువంటి బాధ్యత కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి అప్పగించడం అనేది జరిగింది. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అకార్డింగ్ టు ద లా కాల్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. అర్థమైందా? అయితే ఈ ఎన్డీఎంఏ ఏదైతే ఉంటుందో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉంటుందో అది ఎలా ఏర్పడడం అనేది జరిగింది అంటే మనం కొద్దిగా హిస్టరీలోకి ఎవల్యూషన్ తెలుసుకోవాలంటే కొద్దిగా హిస్టరీలోకి వెళ్ళాలి. 2001లో గుజరాత్లో ఎర్త్క్వేక్ రావడం అనేది జరిగింది. సివియర్ ఎర్త్క్వేక్ ఏదైతే ఉంటుందో సివియర్ ఎర్త్క్వేక్ అనేది రావడం అనేది జరిగిందమ్మ. సో భూకంపం రావడం అనేది జరిగింది. దీనిలో సుమారుగా 25,000 మంది పీపుల్ ఎవరైతే ఉంటారో 25,000 మెంబర్స్ అనే వాళ్ళు చనిపోవడం అనేది జరిగిందమ్మ. సో అప్పుడు గుజరాత్, మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అప్పుడు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు అంటే బీజేపీ మెంబర్ కేశుభాయ్ పటేల్ ఎవరైతే ఉంటారో ఆయన ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఆయన చనిపోవడం అనేది జరిగింది. పాపం కేశుభాయ్ పటేల్ గారు ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, కేశుభాయ్ పటేల్ గారు ఆ ఎర్త్క్వేక్కి బాధ్యత వహిస్తూ ఆయన మీద క్రిటిసిజం వస్తే ఆయన రిజైన్ చేయడం అనేది జరుగుతుంది. ఆయన రిజైన్ చేస్తే ఆయన ప్లేస్లో వచ్చినటువంటి వ్యక్తి ఎవరండి? నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎం అయ్యారు. చూసి ఎంత అకస్మాత్తుగా అయ్యారో మోడీ గారు. అయ్యి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈయన ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. రోజు మనదైతే విజయం తప్పకుండా మనది అవుతుంది. కానీ ఏముండాలి దానికోసం?
పర్జెవరెన్స్ అనేది ఉండాలి, పట్టుదల అనేది ఉండాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు మనది అవుతుంది, ఆ రోజు మనకంటూ విజయం అనేది తప్పకుండా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ప్రయాణం అనేది ఆగిపోకూడదు, అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. రైట్, గుజరాత్లో 2001లో వచ్చినటువంటి ఎర్త్క్వేక్స్ ఏవైతే ఉన్నాయో, ఎర్త్క్వేక్స్ కోసం ఒక హై పవర్డ్ కమిటీ ఏదైతే ఉంటుందో, హై పవర్డ్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మ. సో తర్వాత ఏం చేశారు, మన తాలూకా పార్లమెంట్ ఏదైతే ఉంటుందో, ఈవెన్ మనకి 10th 5-year ప్లాన్ ఏదైతే ఉంటుందో 10th 5-year ప్లాన్ కానీ, అండ్ తర్వాత 12th 5-year ప్లాన్ ఏదైతే ఉంటుందో 12th 5-year ప్లాన్ కానీ, వీటిలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్, సరైనటువంటి విపత్తు నిర్వహణ లేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండాలనేటటువంటి అవసరం అనేది మొదలవ్వడం అనేది జరిగింది. సో ఆన్ 23rd December 2005 ఏం జరిగింది, మనకి పార్లమెంట్ ఏం చేసింది, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 ఏదైతే దాన్ని ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ దానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి అది డిఫరెంట్ బాడీస్కి అప్పగించడం అనేది జరిగింది. ఎవరికి, సెంటర్కి అప్పగించడం అనేది జరిగింది, స్టేట్స్కి అప్పగించడం అనేది జరిగింది, డిస్ట్రిక్ట్స్కి కూడా అప్పగించడం అనేది జరిగింది. సో పూర్తి బాధ్యత ఇది. వైల్ సెంటర్ అండ్ స్టేట్ ఏవైతే ఉంటాయో ఈ రెండు ప్లాన్ చేసేటటువంటి బాడీస్ అయితే, ప్లానింగ్ చేసేటటువంటి, గవర్న్ చేసేటటువంటి బాడీస్ అయితే, మన తాలూకా డిస్ట్రిక్ట్ లెవెల్లో మన తాలూకా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా అవుతుంది, ఇంప్లిమెంటేషన్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇండియా ఫాలోస్ ఏ ఫెడరల్ పాలిటీ. ఫెడరల్ పాలిటీ అంటే ఏంటి, పవర్ అనేది బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది కదా. సో ఇప్పుడు చూడండి, బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ మీద డివైడ్ అవుతుందా. మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంతకీ ఎవరి బాధ్యత, దాని గురించి చేయాల్సినటువంటి వీళ్ళు ఎవరు అంటే స్టేట్స్ అమ్మ. కానీ సెంటర్ ఫినాన్షియల్ సపోర్ట్ కానీ, లాజిస్టిక్ సపోర్ట్ కానీ, దాంతోపాటు మనకి ఒక గైడ్గా కానీ, ఒక టెక్నాలజీ సపోర్ట్ ఏదైతే ఉంటుందో టెక్నాలజికల్ సపోర్ట్ కానీ, ఇదంతా అందించడం అనేది జరుగుతుంది, అర్థమైందా. సో ఇవన్నింటిని కలిపి ఒక ఫ్రేమ్వర్క్లా ఏర్పాటు చేసి డిజాస్టర్స్ అనేవి సక్రమంగా హ్యాండిల్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది, అర్థమైందా. సో మనకి నేషనల్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది, దానికి చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఉన్నట్టే. స్టేట్స్లో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది, SDMA, దానికి హెడ్గా ఎవరు ఉంటారు, చీఫ్ మినిస్టర్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది, అండ్ దానికి హెడ్గా ఎవరు ఉంటారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో, రేపొద్దున్న మీరు ఇలాగే అవ్వబోతున్నారు కదా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన ఉండడం అనేది జరుగుతుంది, అర్థమైందా. ఈ విధంగా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం మన తాలూకా పనులు ఏవైతే ఉన్నాయో, ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో డీసెంట్రలైజ్ చేయడం అనేది జరిగిందా, అర్థమైందా. దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో ఇంత కాంప్రహెన్సివ్గా మీరు చదువుకుంటే మీకు చక్కగా ఎప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ రివిజన్ అనేది చేసుకోవాలి. సో నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది ఉందనుకోండి, జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయితే నేను చక్కగా PDF ఏదైతే ఉంటుందో PDF అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు. సో ఎవ్రీడే మీకు PDF అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో PDF శాంపుల్ కూడా ఒకసారి చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని, ఒకసారి చూడండి వీలైతే, ఓకేనా. బట్ ట్రై టు తప్పకుండా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ UPSC ప్రిపరేషన్. సో మీకైతే చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. జాయిన్ అవ్వాలంటే ఎవరికి ఫోన్ చేయాలో తెలుసు కదా, 7893899553 ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవుతుంది. నేను హిందూ అనాలిసిస్ కొన్నిసార్లు అన్ని ఆర్టికల్స్ హిందూలో రావు, కొన్నిసార్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ వాడే కొత్త ఆర్టికల్స్, లేకపోతే DTE డౌన్ టు ఎర్త్ కానీ, లేకపోతే మనకి డిఫరెంట్ మ్యాగజైన్స్ కానీ, వీటిలో వచ్చేటటువంటి న్యూస్ మనకి లైవ్ క్లాసెస్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది, అర్థమైందా. ఎవ్రీడేకి లైవ్ క్లాస్ ఉంటుంది కరెంట్ అఫైర్స్కి. సో చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది, అర్థమైందా. ఇప్పుడు మనం సెకండ్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఆఫ్టర్ హైకోర్ట్ ట్రాప్ ECI ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్యాన్స్ విక్టరీ ప్రొసెషన్స్ ఆన్ కౌంటింగ్ డే. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందమ్మా. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న ఆర్టికల్కి ఆ కంటిన్యూషనే ఇది. మీ అందరికీ నేను ఏం చెప్పాను, మద్రాస్ హైకోర్టు ఏదైతే ఉందో, మద్రాస్ హైకోర్టు అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద చాలా నిందలు వేయడం అనేది జరిగింది. సో పబ్లిక్ హెల్త్ ఈజ్ పారమౌంట్, కానీ ఇట్ ఈజ్ ఓన్లీ వెన్ సిటిజన్ సర్వైవ్స్ దట్ హీ విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్ దర్ రైట్స్. సో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఇచ్చేటటువంటి తన తాలూకా పౌరులకు ఇచ్చేటటువంటి హక్కుల్ని ఆ పౌరుడు ఎప్పుడంటే ఉపయోగించగలడు, అతను బతికుంటేనే.
సో ఎలక్షన్ కమిషన్ షుడ్ ప్రాబబుల్లీ బి బుక్డ్ ఫర్ మర్డర్. హత్య చేసినందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని బుక్ చేయాలని చెప్పడం అనేది, కేసు ఫైల్ చేయాలని చెప్పి ఓరల్గా చెప్పడం అనేది జరిగింది. ఘాటైన వ్యాఖ్యలు చేసిందని చెప్పామా. సో దీని తర్వాత మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, కోవిడ్-19 ప్రోటోకాల్స్ తీసుకునేటటువంటి బాధ్యత మాది కాదు, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ది అని చెప్పింది. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పింది, అయితేనే మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేము ఫాలో అవుతాము, మీరు తీసుకోమన్నటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఇక మీదట మేము తీసుకుంటామని చెప్పిందా మన తాలూకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు అదే జరగబోతుండడం అనేది జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త మెజర్స్ అనేవి తీసుకోవడం అనేది స్టార్ట్ చేసిందండి. ఏం చేసింది, ఇట్ బ్యాండ్ విక్టరీ ప్రొసెషన్స్. సో ప్రొసెషన్ అంటే ఏంటి ఇక్కడ చూడండి. సో ఒక విజయం, ఒక వార్లో కానీ లేకపోతే ఒక ఎలక్షన్స్లో కానీ లేకపోతే మనకి దేనిలో అయినా ఒక స్పోర్ట్స్లో కానీ అయిన తర్వాత ప్రొసెషన్ అంటే ఊరేగింపు అనేది చేయడం అనేది జరుగుతుంది, అంతేనా. సో ఒక ర్యాలీ లాగా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా మనకు వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత గుర్తుందా, మన ఫ్లాగ్ పట్టుకొని గ్రౌండ్ చుట్టూరా తిరుగుతూ ఉంటారు ప్లేయర్స్, దాన్ని ప్రొసెషన్ అంటాం. సో గెలిచినటువంటి నాయకులు కూడా ఊరంతా తన కాన్స్టిట్యుయెన్సీ అంతా తిరుగుతూ ఉంటారు. సో ఆ ప్రొసెషన్స్ ఏవైతే ఉన్నాయో క్యాంపెయిన్స్లో జరగాల్సినటువంటి ఘోరం అంతా జరిగిపోయింది కదా. సో ప్రొసెషన్స్ మేము ఎలో చేయము అని చెప్పడం అనేది జరిగింది. సో ఎందుకు అసెంబ్లీ ఎలక్షన్స్లో మనకి ఎక్కడెక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి, అస్సాం ఏదైతే ఉంటుందో అస్సాం కానీ, తమిళనాడు ఏదైతే ఉంటుందో తమిళనాడు, పుదుచ్చేరి ఏదైతే ఉంటుందో పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్ అండ్ కేరళలో జరిగినాయి కదా. సో ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి May 2న మనకి డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు విక్టరీ ప్రొసెషన్స్కి ఎలో చేయట్లేదని చెప్పడం అనేది జరిగింది. ఓన్లీ 2 people ఎవరైతే విన్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్తో పాటు 2 peopleని మాత్రమే ఎలో చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. ఓన్లీ 2 people allowed to accompany the winning candidate to receive the certificate of election ఫ్రమ్ ద రిటర్నింగ్ ఆఫీసర్. రిటర్నింగ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే గెలిచారో ఆయనకి ఏమిస్తారు, సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్, నువ్వు ఎన్నిక కాబడ్డావు అబ్బాయి అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ సర్టిఫికేట్కి వీళ్ళు ఊరేగింపుగా వెళ్తారు, ప్రొసెషన్స్గా వెళ్తారు. కానీ ఏం చేశారు, ఓన్లీ 2 peopleని మాత్రమే మెలో చేస్తున్నాము, పెద్ద జనసందోహాలు అనేవి రావడానికి వీల్లేదు అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది, మద్రాస్ హైకోర్టు అనేది తన డిస్ప్లేజర్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద చూపించడం అనేది జరిగింది కదా. అందుకోసం అనేది ఎందుకు కోవిడ్-19 ప్రోటోకాల్స్ తీసుకోలేదు, మీరు అందరినీ ఎలో చేస్తారు, మీ దానికి ఏదైతే మన ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్ క్యాంపెయినింగ్ అని చెప్పింది కదా. సో కేసెస్ అనేవి కోవిడ్-19 వేవ్ 2 అనేది పెరుగుతుంది, కోవిడ్-19 కేసెస్ ఏవైతే ఉంటాయో కేసెస్ అనేవి సర్జ్ అవుతున్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హాస్ డిసైడెడ్ టు మేక్ మోర్ స్ట్రింజెంట్ ప్రొవిజన్స్. స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ అనేవి తీసుకోవాలని అనుకుంటుంది. సో దానిలో భాగంగానే ఇట్ బ్యాండ్ విక్టరీ ప్రొసెషన్స్ ఏవైతే ఉన్నాయో కౌంటింగ్ ప్రాసెస్లో ఈ తాలూకా ప్రొవిజన్స్ అనేవి స్ట్రిక్ట్గా యాక్ట్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. చూసారా, మొదట తప్పు జరిగింది, కానీ ఒక కోర్టు న్యాయ వ్యవస్థ జ్యుడిషియల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఒక యాక్టివిజం లాగా, ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో న్యాయ వ్యవస్థ ఏదైతే ఉంటుందో జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. సో ఎవరు కేసు వేయలా, కానీ తనకు తానుగానే తీసుకుంది, సుమోటోగా తీసుకొని వ్యాఖ్యలు అనేవి చేసింది. పాపం చాలామంది జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు, పాపం ఆ గాలి అందక ఆక్సిజన్ అందక చాలామంది చనిపోతున్నారు, ఇది మర్డర్ చేశారని చెప్పారు. సో జ్యుడిషియల్ సిస్టమ్ అనే సక్రమంగా ఇది చేస్తే వర్క్ చేస్తే ఎంత మంచి గవర్నింగ్ అనేది జరుగుతుంది. దేనికి దారితీస్తుంది, అది గుడ్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో గుడ్ గవర్నెన్స్ అనేది దారికి తీస్తుంది. ఒక వాచ్ డాగ్ ఒకరు తప్పకుండా ఉండాలి. అర్థమైందా, అది మనకి ఇక్కడ అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఒకసారి నేను పీడిఎఫ్ మన కరెంట్ అఫైర్స్ కోర్సులో వచ్చేటటువంటి పీడిఎఫ్ చూపిస్తా అన్నాను కదా, ఒకసారి చూపిస్తాను, చూద్దామా, చూడండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పీడిఎఫ్ చూడండి, ఇలాంటి పీడిఎఫ్ నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మొదట ఇక్కడ పైన ఏంటి హెడ్డింగ్ పెట్టానా, సిలబస్ దేనికి రిలేటెడో రాయడం అనేది జరిగిందా, దాని తర్వాత పేపర్ క్లిప్పింగ్ ఏదైతే ఉంటుందో పేపర్ క్లిప్పింగ్ అనేది కింద అటాచ్ చేశానా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి కాంటెక్స్ట్ ఏదైతే రాశానో ఈసీఐస్ రిప్లై టు మద్రాస్ హైకోర్టు స్టేట్మెంట్, మీకు ఈజీగా అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్లో. ఎన్ఫోర్సింగ్ కోవిడ్-19 రూల్స్ ఈ స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందో నేను ఇక్కడ పిక్చర్ అటాచ్ చేశానా. దాంతోపాటు డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే డీటెయిల్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నామా దాని గురించి నేను చెప్పడం అనేది జరిగింది. చూడండి డీటెయిల్డ్గా నీట్గా మీకు అర్థమయ్యేటట్టు చక్కగా మీకు ఒక ఇలాంటి పీడిఎఫ్ అనేది అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి,
ఇదిగోండి చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది చెప్పానా. ఇన్ ఇట్స్ ఓరల్ అబ్జర్వేషన్ మద్రాస్ హైకోర్ట్ బ్లేమ్డ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫర్ ద సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్-19 ఇన్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి. చెప్పానా. సో చూడండి, మీకు చక్కగా ఇదవ్వడం అనేది జరుగుతుంది, మీకు మంచి పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురించి చెప్పానా. 27 సెప్టెంబర్ 2006 స్టాట్యూటరీ బాడీ, ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉంటారు. ఎవల్యూషన్ అనేది ఎలా జరిగిందని, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మీకు మన క్లాసులో మిస్ అయిన ఐటమ్స్ కూడా ఇక్కడ క్లియర్గా డీటెయిల్డ్గా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇంత చక్కగా మీకు నోట్స్ అనేది ప్రతిరోజు మీకు హిందూ అనాలిసిస్ నోట్స్ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చూడండి, ఇదిగోండి, స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూట్, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ హెడ్గా ఉంటారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు హెడెడ్ బై చీఫ్ మినిస్టర్, స్టేట్ డిజాస్టర్ మేనేజ్, ఇవన్నీ మాట్లాడుకున్నామా. అవన్నీ మీకు పీడిఎఫ్లో ఉంటాయి. పీడిఎఫ్లో మీరు చక్కగా చదువుకోవచ్చు. మీకు నోట్స్ అనేది మీకు చక్కగా ఉంటుంది. చక్కగా ఎవ్రీడే మీరు చక్కగా ఫాలో అవ్వచ్చు. ఇదిగోండి, మనం మాట్లాడుకున్న రెండో ఆర్టికల్ చూడండి. ఆఫ్టర్ హైకోర్ట్ ట్రాప్, పీసీఐ బ్యాన్స్ విక్టరీ ప్రొసెషన్స్ ఆన్ కౌంటింగ్ డే. చూడండి, కింద ఆర్టికల్ కూడా నేను అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. రెస్పెక్టివ్ ఆర్టికల్ కూడా అటాచ్ చేస్తాను, మీరు ఆర్టికల్ కూడా చదువుకోవచ్చు చక్కగా. ఇక్కడ చూడండి, కంటెక్స్ట్, ఈసీఐ మెజర్స్ ఆఫ్టర్ మద్రాస్ హైకోర్ట్ స్టేట్మెంట్. ఏ మెజర్స్ తీసుకుంది? విక్టరీ ప్రొసెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చాలా చెప్పాను చూడండి. ఓన్లీ 2 people అలౌడ్ టు అకంపెనీ కానీ, ఈ డెసిషన్ కేమ్ డే ఆఫ్టర్ మద్రాస్ హైకోర్ట్ డిస్ప్లెజర్ ఎక్స్ప్రెస్ చేసిందని కానీ, తర్వాత డిసైడెడ్ టు మేక్ మోర్ స్ట్రింజెంట్ ప్రొవిజన్స్. బ్యాక్గ్రౌండ్లో చూడండి, మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి పాస్ చేసినటువంటి స్టేట్మెంట్, వీటన్నిటి గురించి చెప్పాను. సో చక్కగా నోట్స్ అనేది ఇస్తాను, చక్కగా హ్యాపీగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. జాయిన్ అవ్వాలి అంటే మా ఇన్స్టిట్యూట్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు ఎలాగో ఇవన్నీ కామన్ అండి. అర్థమైందా? కరెంట్ అఫైర్స్ కోర్స్లో వచ్చినవన్నీ మీకు మాకు ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసి అన్నీ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో వచ్చేస్తాయి. మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్ లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే కరెంట్ అఫైర్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. నెంబర్ చూడండి, 7893895553. ప్రత్యూష మేడం నెంబర్. ఏమనుకోవద్దమ్మా, ఇన్నిసార్లు చెప్తున్నానని, మీకే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తున్నాను. చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది, నన్ను నమ్మండి, నమ్మి జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ దాన్ని చూద్దాం. చూడండి, ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా మే గెట్ మేజర్ షేర్ ఆఫ్ యుఎస్ వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. జాగ్రత్తగా ఈ ఆర్టికల్ గురించి మాట్లాడదాం, వినండి. చూడండి, మనకి చాలా చాలా కంట్రీస్ మన ఇండియా మీద కన్సర్న్ చూపిస్తున్నాయి. ఆక్సిజన్ షార్టేజ్ అనేది రావడం అనేది జరిగింది. చాలా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా ఎయిడ్ ఏదైతే ఉంటుందో, హెల్ప్ ఏదైతే ఉంటుందో అది చేస్తుంది. సో అలాగే మనకి యూఎస్ ఏదైతే ఉంటుందో, యూఎస్ కూడా ఎక్స్పోర్ట్స్ అనేవి యూఎస్ వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్స్, ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాక్సిన్ని పంపించాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. దాని గురించి మనకి న్యూస్లో రావడం అనేది జరిగింది. ఒకసారి డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో ఇండియాలో కోవిడ్-19 యొక్క సెకండ్ వేవ్ ఏదైతే ఉంటుందో, కోవిడ్-19 సెకండ్ వేవ్ విపరీతంగా ప్రబలడం అనేది జరుగుతుంది. సో ఇండియాలో ఆక్సిజన్ అనేది దొరక్క, చాలా బెడ్స్ అనేవి దొరక్క, వెంటిలేటర్స్ లేక, మెడికల్ ఎక్విప్మెంట్ లేక చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవడం అనేది జరుగుతుంది. 3,000 పైగా ప్రాణాలు కోల్పోతున్నారు, చాలామంది ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇండియాకి ఈ విపత్తు సమయంలో ఆదుకోవడానికి 15 కంట్రీస్ పైగా హెల్ప్ అనేది చేస్తున్నాయండి. సో 15 కంట్రీస్ లైక్ యుఎస్ఏ ఏదైతే ఉంటుందో, యుఎస్ కానీ, రష్యా, ఫ్రాన్స్, యూకే, ఇవన్నీ క్రిటికల్ ఎమర్జెన్సీ కోసం, ఎమర్జెన్సీ టైంలో ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో, ఇండియా కోవిడ్-19 సెకండ్ వేవ్ బారి నుంచి తప్పించుకోవడానికి ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది పంపించడం అనేది జరుగుతుంది. అందరూ మనకి ఆపత్ సమయంలో దీనికి రావడం అనేది జరిగిందండి. క్వాడ్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్లో భాగంగా మనకి యుఎస్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా కొంత మనీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ పెంచడానికి అది కూడా ఇది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో, ఫ్రాన్స్ కూడా మనకి ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, రెస్పిరేటర్స్, ఎలక్ట్రానిక్ సిరంజ్ పుషర్స్, ఇవన్నీ పంపించడం అనేది జరుగుతుంది. జర్మనీ కూడా ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్ అనేది మన కోసం అవైలబుల్ అయ్యేటట్టు, దాంతోపాటు 120 వెంటిలేటర్స్ ఏవైతే ఉన్నాయో, వెంటిలేటర్స్ అండ్ KN95 మాస్క్స్ ఏవైతే ఉంటాయో మన హెల్త్ వర్కర్స్ కోసం, ఇవన్నీ పంపించడం అనేది జరుగుతుంది. ఆస్ట్రేలియా కూడా 500 వెంటిలేటర్స్ అనేవి పంపిస్తామని చెప్పి ప్రామిస్ చేయడం అనేది జరిగింది. అండ్ 1 మిలియన్ సర్జికల్ మాస్క్స్ ఏవైతే ఉన్నాయో, సర్జికల్ మాస్క్స్ ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు 5 lakh P2 and N95 మాస్కులు కూడా పంపిస్తానని చెప్పడం అనేది జరిగిందమ్మ.
అర్థమైందా? ఈవెన్ సౌదీ అరేబియా కూడా 80 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో లిక్విడ్ ఆక్సిజన్ అనేది ఇది చేస్తాను అని చెప్పడం అనేది జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా క్రయోజెనిక్ ఆక్సిజన్, అంటే క్రయోజెనిక్ అంటే స్టోర్డ్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో క్రయోజెనిక్ సిలిండర్లో స్టోర్ చేసినటువంటి ఆక్సిజన్ యుఏఈ కూడా పంపించడం అనేది జరుగుతుంది. హాంకాంగ్ కూడా 800 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పంపించబోతుంది. దాంతోపాటు మనకు ఐర్లాండ్ కూడా 70 ఆక్సిజన్ తయారు చేసేటటువంటి ఎక్విప్మెంట్ని కూడా పంపిస్తుంది. సో వివిధ దేశాల నుంచి మన అందరికీ ఇలాంటి విపత్తు సమయంలో హెల్ప్ అనేది రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు యుఎస్ ఏదైతే ఉంటుందో యుఎస్ కూడా మనకని ఎగ్జాక్ట్గా చెప్పలేదు కానీ ఒక హిందూ వాళ్ళు ఇద్దరు ఇండియన్ గవర్నమెంట్ సోర్సెస్ ఏవైతే ఉన్నారో ఇండియన్ గవర్నమెంట్ సోర్సెస్కి అడగడం అనేది జరిగింది. క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే India may get major share of 60 million AstraZeneca COVID-19 vaccine doses that the US will share globally. యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో వాళ్ళ వ్యాక్సిన్ అయినటువంటి ఆస్ట్రాజెనకా ఏదైతే ఉంటుందో ఈ ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ని 60 మిలియన్ డోసెస్ ఏవైతే ఉన్నాయో 60 మిలియన్ డోసెస్ అనేవి గ్లోబల్గా పంచిపెట్టాలని చెప్పి అనుకుంటుంది. సో ఇండియా కోవిడ్-19 బారి చాలా విలువలాడిపోతుంది కదా. సో ఎక్కువ 60 మిలియన్లో ఎక్కువ శాతం అనేది ఏ కంట్రీకి రాబోతుందని చెప్తున్నారు మన ఇండియన్ అఫీషియల్స్. ఇండియాకి రాబోతుంది, అమెరికా ఇండియాకి పంపించబోతుందని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో మన తాలూకా అమెరికా వాళ్ళు ఏం చెప్పారు అంటే 10 మిలియన్ డోసెస్ కుడ్ బి క్లియర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ ఇన్ కమింగ్ వీక్స్ అండ్ ద రెస్ట్ బై జూన్. సో 10 మిలియన్ డోసెస్ ఏవైతే ఉన్నాయి ఇవి ఆల్రెడీ మేము క్లియర్ చేసాము, ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయింది. ఇంకా మిగిలిన 50 మిలియన్ డోసెస్ ఏవైతే ఉన్నాయో బై ద ఎండ్ ఆఫ్ జూన్ కల్లా మేము పంపించడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో కానీ పంపిస్తామని చెప్పారు కానీ ఎవరికి పంపిస్తాం? ఇండియాకి పంపిస్తామా, లేకపోతే పాకిస్తాన్కి పంపిస్తామా, చైనాకి పంపిస్తామా, శ్రీలంకకు పంపిస్తామని చెప్పలేదు. యుఎస్ హ్యాస్ నాట్ రివీల్డ్ ఎనీ పొటెన్షియల్ బెనిఫిషరీస్, ఎవరికి పంపించబోతున్నాము అనేటటువంటి విషయాన్ని మాత్రం యునైటెడ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో యునైటెడ్ నేషన్స్ ఇంకా చెప్పలేదు, వైట్ హౌస్ ఇంకా చెప్పలేదు. అర్థమైందా? సో ఇండియా వాజ్ లాబింగ్ హార్డ్ టు గెట్ మోర్ దెన్ 35% ఆఫ్ ద డోసెస్. 60 మిలియన్ డోసెస్లో ఏకంగా 35% డోసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాకి తెచ్చుకునే విధంగా ఇండియా అనేది మన తాలూకు అమెరికన్ ఏదైతే ఉంటుందో అమెరికన్ కౌంటర్ పార్ట్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్తో చర్చలు ఏవైతే ఉంటాయో అవి పెరగడం అనేది జరిగింది. మనకి యుఎస్ అనేది డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? యుఎస్ అనేది ఎందుకు ఇవ్వాలనుకుంటుంది అంటే మొదట చూడండి, యుఎస్ అనేది ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ రిలక్టెంట్, తన వాళ్ళకే ముందు చేయాలని చెప్పి అనుకుంది. బట్ దానివల్ల ఏం జరిగింది, యుఎస్ మీద చాలా క్రిటిసిజం పెరగడం అనేది జరిగిందమ్మా. సో యుఎస్ అనేది డిఫెన్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది పాస్ చేసి అక్కడ ఉండేటటువంటి వ్యాక్సిన్ రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో వ్యాక్సిన్ రా మెటీరియల్ మనకి యుఎస్ఏ యొక్క ఫెడరల్ గవర్నమెంట్కి మాత్రమే ఇవ్వాలి. ఫస్ట్ ఫెడరల్ గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్ అనేవి పూర్తి చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంది. బట్ మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అపీల్ చేసింది కదా, మీరు ఆ మెటీరియల్స్ ఎక్స్పోర్ట్ అనేది అలా ఆపేయకూడదు, సో మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, పంపించండి అని చెప్పింది. బట్ యుఎస్ఏ ససేమిరా ఉంది. సో దానికి చాలా క్రిటిసిజం అనేది పెరిగింది. యుఎస్ఏ తనకు తానే చూసుకుంటుంది కానీ వేరే కంట్రీస్లో ప్రాణాలు పోతున్నా పట్టించుకోవట్లేదు అని చెప్పి వరల్డ్ వైడ్ క్రిటిసిజం అనేది యుఎస్ఏకి వచ్చింది. అందుకే యుఎస్ఏ ఇప్పుడు తన వ్యాక్సిన్స్ వేరే వాళ్ళకు కూడా పంపించాలని చెప్పి అనుకుంటుంది. దాంతోపాటు యుఎస్ఏ వాంట్స్ టు లివరేజ్ ద వీల్స్ ఆఫ్ డిప్లొమసీ. సో దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి పెంచుకోవడానికి. సో ఎప్పుడైతే దిస్ ఈజ్ వార్ డ్రివెన్ వరల్డ్ అండి, ప్రజెంట్ ఓన్లీ వన్ మనకి వన్ డామినెంట్ నేషన్ ఉండేది, అది యుఎస్ఏ. కానీ ఇప్పుడు యుఎస్ఏ యొక్క డామినెన్స్కి ఎగనెస్ట్గా చైనా ఉంది. ప్రపంచం అనేది చైనా వైపుగా పాలరైజ్ అవ్వకుండా యుఎస్ఏ అనేది ఇలా ప్రవర్తించింది అనుకోండి, ఏం జరుగుతుంది, అందరూ చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తారు, అప్పుడు చైనా డామినెంట్ పవర్గా ఎదుగుతుంది. సో అందరినీ దగ్గర చేసుకోవడం అనేది యుఎస్ఏకి ఇప్పుడు చాలా అవసరం. సో అందుకోసం అని చెప్పి తన డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి, బైలాటరల్ రిలేషన్స్ అనేవి పెంచుకోవడం కోసం, దాంతోపాటు అపీల్స్ ఫ్రమ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో అది కానీ అండ్ టాప్ పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో టాప్ పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా యుఎస్ఏ దయచేసి పంపించమ్మా, సో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, రా మెటీరియల్స్ పంపించు, దాంతోపాటు మీ దగ్గర ఉన్నటువంటి స్పేర్ డోసెస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా డోసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దయచేసి పంపించు. ఎవరికి పంపించాలండి, మన తాలూకా ఈ కంట్రీస్ ఏవైతే వ్యాక్సిన్ లేకుండా బాధపడుతున్నాయో వాటికి పంపించని చెప్పడం అనేది జరిగింది. అందుకే యుఎస్ఏ కూడా మన తాలూకు ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాకి పంపించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అదే నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ ద అదర్ నేషన్స్ గ్లోబల్గా. బట్ ఏ దేశానికి ఎంత పంపిస్తామని చెప్పి ఇంకా వైట్ హౌస్ ఏదైతే ఉంటుందో అది చెప్పలేదు. దాంతోపాటు వైట్ హౌస్ ఇంకొక విచిత్రకరమైనటువంటి ఇది చేసింది.
ఉంది. మాకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి వ్యాక్సిన్ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలని చెప్పి అపీల్ వచ్చింది, కానీ రెడీ టు యూజ్ వ్యాక్సిన్స్ అనేవి పంపించండి అని ఇండియా నుంచి మాకు ఎటువంటి రిక్వెస్ట్ అనేది లేదు. ఇండియా మాకు ఒక్కసారి కూడా అడగలేదు. రెడీ టు యూజ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయి, వ్యాక్సిన్ డోసెస్ పంపించండి అని చెప్పి మాకు ఇండియా ఇప్పటి వరకు ఎప్పుడు అడగలేదు అని చెప్పి చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అమెరికన్ లా మేకర్స్, అదర్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎగాలిటేరియన్ సొసైటీ కావాలనుకునేటటువంటి పీపుల్ అండ్ భారత సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి యూఎస్ఏ గవర్నమెంట్ మీద ప్రెజర్ తెచ్చారు. ఇండియాకి పంపించండి, ఇండియా తట్టుకోలేకపోతుంది, ఇండియా ఊపిరి తీసుకోలేకపోతుంది అని. కానీ యుఎస్ఏ ఏమంది తన ఇది చెప్తూ, మాకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇది రాలేదే, వాళ్ళకి లేని బాధ మీకెందుకు, ఇండియన్ గవర్నమెంట్ అడిగినప్పుడు చూద్దాంలేండి అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అన్నారు. దాంతోపాటు ఇంకేం చెప్పారు, ఆస్ట్రాజెనకా డోసెస్ అనేవి ఇప్పుడు ప్రెజెంట్ తన తాలూకా ఫెడరల్ గవర్నమెంట్ దగ్గర 0 అసలు లేవు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అస్సలు లేవు ఆస్ట్రాజెనకా ఇవేవైతే ఉన్నాయో అవి డోసెస్ ఏవైతే ఉన్నాయో డోసెస్, అర్థమైందా? అస్సలు లేవు. కానీ మేము ఇప్పుడు మొత్తం 60 మిలియన్ డోసెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచ దేశాలకు పంపించబోతున్నాం అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. ఐ హోప్ అందరికీ ఈ ఆర్టికల్ అనేది డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఎస్ డిజగ్రీస్ విత్ సోషల్ మీడియా పాలసీ. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో యుఎస్ఏ అడ్మినిస్ట్రేషన్, వైట్ హౌస్ తన తాలూకా రీసెంట్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ ఏం చెప్పిందంటే, ఇట్ ఈస్ నాట్ హ్యాపీ విత్ ఇండియా సోషల్ మీడియా పాలసీ. ఇండియా యొక్క సోషల్ మీడియా పాలసీ మీద మేము అసలు సంతృప్తిగా లేము, ఇండియా ఈజ్ నాట్ యాక్టింగ్ వెల్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇంతకీ ఇండియన్ గవర్నమెంట్ చేసింది ఏంటి, ఎందుకు మన యుఎస్ గవర్నమెంట్కి నచ్చట్లేదో చూడండి. సో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్స్ టు రిమూవ్ సోషల్ మీడియా content which is critical of Indian government's handling of the COVID-19 outbreak is not in sync with the US view on freedom of speech. So freedom of speech కి విరుద్ధంగా ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఏం చేస్తుంది మన ఇండియా గవర్నమెంట్? సో గవర్నమెంట్కి ఎవరైనా తిడతా ఉన్నారనుకోండి, కోవిడ్-19 బాగా హ్యాండిల్ చేయలేదు, లేకపోతే మనకి కుంభమేళా ఏదైతే ఉంటుందో కుంభమేళా అనవసరంగా కండక్ట్ చేశారు, దాంతోపాటు షార్టేజ్ ఆఫ్ బెడ్స్ అనేవి అసలు లేవు, దాంతోపాటు మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో మెడిసిన్స్ అనేవి అసలు దొరకట్లేదు, పూర్ మేనేజ్మెంట్ బై ఇండియన్ గవర్నమెంట్ అని ఎవరైనా ట్విట్టర్లో కానీ ఏమైనా వ్యతిరేకత ఎవరైనా తెలిపారనుకోండి, వాళ్ళందరి తాలూకు పోస్టులు అనేవి రిమూవ్ చేస్తుంది. రీసెంట్గా ట్విట్టర్ ఏదైతే ఉంటుందో ట్విట్టర్కి గవర్నమెంట్ 50+ పోస్టులు, 50 కంటే ఎక్కువ ట్విట్టర్ పోస్టులు, సోషల్ మీడియా పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయమని చెప్పడం అనేది జరిగింది. మరి ఇంకెక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తున్నట్టు? అది జరగదు కదా, మీ అందరికీ తెలుసు. సో ఇండియా ఏంటి, ఏ కంట్రీ? డెమోక్రటిక్ నేషన్. యుఎస్ఏ ఏంటి? డెమోక్రటిక్ నేషన్. లార్జెస్ట్ డెమోక్రసీ ఏంటి అంటే ఇండియా. ఎర్లియస్ట్ డెమోక్రసీ ఏంటి అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అంతే కదా. సో డెమోక్రసీ అనేది నిలబడాలి అంటే ఏముండాలి? విపరీతంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా ఉండాలి. అర్థమైందా? ఆల్ అక్రాస్ ద వరల్డ్ ప్రతి ఒక్కరూ డెమోక్రసీని కోరుకుంటారమ్మా, ప్రజాస్వామ్యం కోరుకుంటారు. ఇట్ ఈస్ మోస్ట్ యాక్సెప్టబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్. ఎందుకు? ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ఎ రైట్ టు డిసెంట్. ఇది ఇంపార్టెంట్. సో ఎనాలిసిస్లో మీరు రైట్ టు డిసెంట్ గురించి మాట్లాడుకోవాలి. చూడండి ఏం చెప్పారు, డెమోక్రసీ అనేది దట్ ఈస్ ద మోస్ట్ యాక్సెప్టబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్. సో గవర్నింగ్ ఎవరైనా సిస్టమ్ అనేది డెమోక్రసీ మీద నడవాలని చెప్పి చాలామంది అనుకుంటారు. ఎందుకు అంటే ఇది ప్రతి సిటిజన్కి ఏంటి, రైట్ టు డిసెంట్, వ్యతిరేకత తెలిపేటటువంటి హక్కును ప్రొవైడ్ చేస్తుంది. వితౌట్ ఫియర్ ఆఫ్ విక్టిమైజేషన్, గవర్నమెంట్ నుంచి ఎటువంటి అబ్యూజ్ అనేది అవ్వదు, ఎవరు నిన్నేమనరు నువ్వు కంప్లైంట్ చేసినంత మాత్రాన. సో విక్టిమైజేషన్కి అనేటటువంటి భయమే లేకుండా, నువ్వు బాధింపబడతావు, బెదిరింపబడతావు అనే భయం లేకుండా నీ వ్యతిరేకత తెలిపేటటువంటి హక్కు నీకు డెమోక్రసీ అనేది కల్పిస్తుంది కదా. డిసెంట్ మీన్స్ ఎ స్ట్రాంగ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనే పర్టికులర్ సబ్జెక్ట్ అమ్మ. డిసెంట్ అంటే ఏంటి? ఎ స్ట్రాంగ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఆయన అవును అంటే నువ్వు కాదండం, అదే డిసెంట్, వ్యతిరేకత. అర్థమైందా? ఎస్పెషల్లీ అబౌట్ అన్ యాక్షన్ టేకెన్ బై ద గవర్నమెంట్. ఎక్కువగా డిసెంట్ అనేది గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యల మీద ఎక్కువగా ఇది చేయడం అనేది జరుగుతుందా. అర్థమైందా? సో
ఇట్ ఫార్మ్స్ ఏ కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ. రైట్ టు డిసెంట్ అనేది ఏదైతే ఉందో భారత ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే రైట్ టు డిసెంట్ అనేది తప్పకుండా ఉండాలి. వీటి తాలూకా రైట్ టు డిసెంట్ లాంటి వాటి పునాదులు ఏవైతే ఉన్నాయో పునాదుల మీద మన డెమోక్రసీ అనేది ఇంకా ఎటువంటి తోలకుండా నిలబడడం అనేది జరుగుతుంది. బట్ రైట్ టు డిసెంట్ అనేది ప్రజల నుంచి లాగేసుకున్నారనుకోండి, వ్యతిరేకత తెలిపే భావాన్ని మీరు ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో డిసెంట్ చెప్తే ఏం చేస్తున్నారు, మీరు పోస్టులు డిలీట్ చేస్తున్నారు. అది చాలా పెద్ద థ్రెట్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్ టు డిసెంట్ అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ దీన్ని ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కుగా మార్చడం అనేది జరిగింది. మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3 ఏదైతే ఉంటుందో పార్ట్ 3 కంప్రైజెస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19 ఏదైతే ఉంటుందో, అధికరణ 19 ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ ఫ్రీడమ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఏం చెప్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ బి సబ్ క్లాజ్ బి ఏం చెప్తుంది, సో రైట్ టు సిటిజన్స్ రైట్ టు అసెంబ్లీ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ హార్మ్, పీస్ఫుల్గా అసెంబ్లీ అయ్యేటటువంటి హక్కును అనే దాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేసేవాళ్ళు అంటే మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉంటుందో, ఇండిపెండెన్స్ రాకముందు మనకి బ్రిటిష్ వాళ్ళు మన వ్యతిరేకత, మన గొంతును నొక్కేయడానికి ఎక్కువగా ఇలాంటివి చేయడం అనేది జరిగింది. పబ్లిక్ ఒపీనియన్ పాకకుండా ఉండడానికి మన గొంతు నొక్కేయడానికి ఇవి తీసుకురావడం అనేది జరిగింది. బట్ మనం ఫ్రీ కంట్రీ, సావరెన్ నేషన్, సో డెమోక్రటిక్ రిపబ్లిక్ నేషన్, సో ఇక్కడ కూడా రైట్ టు డిసెంట్ అనేది లేకపోవడం అనేది చాలా ఇది. రైట్ టు డిసెంట్ ఇంకెలా ఉపయోగపడుతుంది, చెక్కింగ్ అబ్యూజ్ ఆఫ్ పవర్ చేతిలో ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా ప్రవర్తించడానికి వీలు లేదు. సో అబ్యూజ్ ఆఫ్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక చెక్లో పెట్టడానికి, పీపుల్ ఎవరైతే ఉంటారో పీపుల్ని వాచ్ డాగ్స్గా చేయడానికి, పీపుల్ యాజ్ వాచ్ డాగ్స్, సో వాచ్ డాగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాపలా, పీపుల్ అందరు పైనుంచి చూసేవాళ్ళు పీపుల్గా ఉండేటట్టు, అంటే పవర్ అనేది పీపుల్ చేతిలో పెట్టడానికి రైట్ టు డిసెంట్ అనేది చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అంతేనా? సో అందుకోసం రైట్ టు ఇదనేది చాలా ఉపయోగపడుతుంది. కానీ ఏం జరుగుతుంది, రైట్ టు డిసెంట్ ఊరికే ఇది చేయడం అనేది జరుగుతుంది. సెక్షన్ 144 ఉపయోగించి కానీ, సోషల్ మీడియా ఏదైతే ఉంటుందో సోషల్ మీడియా పాలసీస్ అనేవి ఇలాంటి స్ట్రింజెంట్ పాలసీస్ తీసుకొచ్చి పీపుల్ ఒక ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఇది చేయడం కానీ, కాల్ రాయడం కానీ ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దట్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లం. మనకి యుఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇండియా మీద ఇలాంటి వ్యాఖ్యలే చేయడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. నోట్స్ రాయడానికి ఇబ్బంది అయితే మళ్ళీ చెప్తున్నాను, తీసుకోండి కోర్సు, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు, మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన తాలూకా ఇదేదైతే ఉందో, మన తాలూకా కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో, కరెంట్ అఫైర్స్ పెద్ద భూతం అమ్మ. మీకు చాలా వరకు కరెంట్ అఫైర్స్ దీంతోనే రావడం అనేది జరుగుతుంది. ఈవెన్ ప్రిలిమ్స్ మీరు స్టాటిక్ క్వశ్చన్ ఇది వచ్చింది అనుకుంటారు, కానీ ఆ స్టాటిక్ క్వశ్చన్ కూడా కరెంట్ అఫైర్స్కి లింక్ చేసే, కరెంట్ అఫైర్స్లో దానికి సంబంధించింది వచ్చి ఉంటుంది, అందుకే ఆ స్టాటిక్ కూడా మీకు అడుగుతారు. అర్థమైందా? సో శ్రీకృష్ణదేవరాయ యొక్క డెత్ గురించి మనం వచ్చింది. సో మీరు విజయనగర ఎంపైర్ గురించి క్వశ్చన్ వస్తే హౌ యూ షుడ్ ట్రీట్ శ్రీకృష్ణదేవరాయ గురించి మన కరెంట్ అఫైర్స్లో వచ్చింది కాబట్టి మనకి ఈ క్వశ్చన్ అడిగారు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ అంత ఇంపార్టెంట్. అర్థమైందా? అస్సలు డోంట్ టేక్ ఎనీ ఛాన్సెస్, చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మన ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి MSD ఇంక్స్ ప్యాక్ట్ విత్ 5 firms ఫర్ మాల్నుపిరావిర్. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మాట్లాడుకుంటాం, అండ్ GS పేపర్ 2 మనం హెల్త్లో కూడా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందాం. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే MSD ఫార్మాసిటికల్స్ ఏదైతే ఉందో, MSD ఫార్మాసిటికల్స్ అనేటటువంటి కంపెనీ ఒక ఇండియన్ ఫార్మ్స్ 5 కంపెనీస్ ఏవైతే ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఒక అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఈ MSD ఫార్మాసిటికల్స్ ఇది ఇండియాలో ఉన్నప్పటికీ ఇట్ ఈస్ ద ఒరిజినల్ పేరెంట్ కంపెనీ వాజ్ బేస్డ్ ఇన్ అమెరికా అండి. ఇట్ ఈస్ అన్ అమెరికన్ ఫార్మాసిటికల్ కంపెనీ. మెర్క్ షార్ప్ అండ్ డోమ్
ఫర్మ్, దీనికి సంబంధించినటువంటిది. దీని యొక్క సబ్సిడరీ ఎంఎస్డి ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో 5 ఫర్మ్స్తో మనకి మాల్నుపిరావిర్ అనేటటువంటి ఒక డ్రగ్ ఏదైతే ఉంటుందో ఈ డ్రగ్ని ఇండియాలో తయారు చేయడానికి ఇది ప్యాక్ట్, ఒక అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో ఏంటి మాల్నుపిరావిర్ అనేటటువంటి విషయం తెలుసుకోవాలి మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ డ్రగ్ అండి, ఎక్స్పెరిమెంటల్ యాంటీవైరల్ డ్రగ్. అంటే ఇంకా ఫేజ్ 3 ట్రయల్స్ అనేవి చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. సో ఏంటి నిర్ణయించారంటే మనకి ఈ డ్రగ్ సార్స్ కోవిడ్ ఏదైతే ఉందో పేషెంట్స్ మీద సక్సెస్ఫుల్గా ఇది పనిచేయడం అనేది జరుగుతుందంట. మన రామ్డెసివిర్ లాగా ఇది కూడా ఒక వారల్ డ్రగ్ అండి. అంటే మనకి అంటే ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఎలా వేసుకుంటారో అలా వేసుకోవాల్సినటువంటి ఒక డ్రగ్. అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెంజా ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికోసం ఈ డ్రగ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది, ఇది వాడడం అనేది జరుగుతుంది మామూలుగా. కానీ మన తాలూకా డ్రగ్ కంపెనీ అయినటువంటి మెర్క్ షాప్ అండ్ డామ్ ఏదైతే ఉంటుందో ఈ కంపెనీ ఏం చేసింది అంటే మన తాలూకా ర్యాట్స్ ఏవైతే ఉంటాయో ఫెరెట్స్ అంటే ర్యాట్స్ కాదు, ఒక టైప్ ఆఫ్ క్యాట్స్ అండి. సో ఈ ఫెరెట్స్ మీద ఈ తాలూకా డ్రగ్ని ప్రయోగించడం అనేది జరిగింది. సో ఇది బెటర్ రిజల్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందంట ఎగెనెస్ట్ SARS-CoV-2 వైరస్, కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో దాని మీద బెటర్ రిజల్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందట. సో అందుకోసం అని చెప్పి ఇది ఒక గేమ్ చేంజర్లా పనికి రావడం అనేది జరుగుతుంది అని చెప్పి ఏం చేశారు, మన ఈ ఓరల్లీ అవైలబుల్ డ్రగ్ ఏది కదా ఇది, సో ఈజీగా మనకి ఇవ్వడం కూడా అవుతుంది, ఎవరింట్లో వాళ్ళు వేసుకోవచ్చు కూడా, రైట్. సో ఒక హెల్త్ కేర్ వర్కర్స్ తాలూకు అవసరం కూడా ఉండదు. హ్యూమన్ రిసోర్సెస్ మీద స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రెస్ కూడా తగ్గడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి అని లార్జ్ స్కేల్ మన తాలూకా ఈ డ్రగ్ ఏదైతే ఉంటుందో ఈ డ్రగ్ అనేది తయారు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఈ డ్రగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇంకా ఫేజ్ 3 ట్రయల్స్లో ఉంది. వన్స్ మన తాలూకా యుఎస్ఏ యొక్క FDA వాళ్ళు మనకి పర్మిషన్ అనేది ఇవ్వగానే మనం ఏం చేస్తారు, మన వాళ్ళు ఈ 5 ఫార్మ్స్ కూడా వీటిని తయారు చేసి ఇండియాలో కూడా వాడడం అనేది జరుగుతుంది. అదే మనకి దీనిలో చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా? మనకి మాల్నుపిరావిర్ మీద ఏమైనా క్వశ్చన్ వస్తే ఇబ్బంది పడతారేమో అని చెప్పి ఈ ఆర్టికల్ నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఐ హోప్ అందరికీ ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో సీస్ ఇండియా గ్రో బై 11%, యాడ్స్ కేవియట్, ఒక చిన్న వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇండియా యొక్క గ్రోత్ 2021-22 ఫినాన్షియల్ ఇయర్లో 11% అని పెరుగుతుంది, మంచి విషయం చెప్పింది. దాంతోపాటు మనకి ఏంటి ఒక ఇదేదైతే ఉంటుందో దాన్ని కూడా ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ మనం GS పేపర్ 3 ఎకానమీలో చదువుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 13 నుంచి తీసుకోవడం అనేది జరిగిందమ్మా. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. మనకి న్యూస్లోకి ఏమొచ్చిందంటే అమ్మా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాస్ట్ ఇయర్ మన ఇండియా యొక్క గ్రోత్ ఏదైతే ఉంటుందో ఏ ఫిజికల్ ఇయర్లో 2021-22 ఫినాన్షియల్ ఇయర్లో 8% ఉండబోతుంది అని చెప్పడం అనేది జరిగింది గ్రోత్. సో ఇప్పుడు దీని తాలూకా ఫోర్కాస్ట్ అనేది మారుస్తూ 8% తప్పు చెప్పాము, 11% అనేది అవ్వబోతుంది 2021-22 ఇయర్లో. ఇంత గ్రోత్ అనేది చూడబోతున్నారు ఇండియా వాళ్ళు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఒక వార్నింగ్ కూడా ఇచ్చిందని చెప్పాం కదా, ఏంటండి ఆ వార్నింగ్ ఇచ్చింది, ఇట్ వాంట్ దట్ ఫెయిల్యూర్ టు కంట్రోల్ ద COVID-19 స్పైక్ పోయెస్ ఎ కన్సిడరబుల్ డౌన్ సైడ్ రిస్క్ టు ద రికవరీ. సో ఎకనామిక్ రికవరీ ఏదైతే ఉంటుందో ఈ గ్రోత్ రికవరీలో ఒకవేళ COVID-19 స్పైక్ ప్రజెంట్ సెకండ్ వేవ్ ఏదైతే ఉందో సెకండ్ వేవ్ని కంట్రోల్ సరిగ్గా చేయకపోతే రికవరీకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది, రికవర్ అంత ఈజీగా అవ్వడం అనేది కష్టం అనేటటువంటి వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో దీని సెకండ్ వేవ్ని సరిగ్గా ట్యాకిల్ చేయాల్సినటువంటి అవసరం గవర్నమెంట్కి ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు 11% ఇచ్చారు, కేసులు పెరుగుతున్నా కూడా? ఏప్రిల్లో విపరీతమైనటువంటి సర్జ్ చూశారు కదా ఇండియన్స్, మరి ఎందుకు ఇచ్చారని అడిగితే ఏం చెప్పింది, ఇండియాలో పాలసీ ఎలా ఉంది అంటే లాస్ట్ ఇయర్ మీకు నేషన్ వైడ్ లాక్డౌన్ ఏదైతే ఉంటుందో నేషన్ వైడ్ లాక్డౌన్ అనేది విధించడం అనేది జరిగింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ కేసెస్ ఎలా ఉన్నప్పటికీ. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, టార్గెటెడ్ లాక్డౌన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పెడుతూ ఉన్నారు. కంప్లీట్ లాక్డౌన్ వచ్చేటటువంటి ప్రసక్తే లేనట్టు కనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఏం చెప్తున్నాం, సో మోర్ టార్గెటెడ్ కంటైన్మెంట్ మెజర్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ నేషన్ వైడ్ లాక్డౌన్. సో ఈసారి ఎకానమీ మీద అంత ప్రభావం అనేది పడకపోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు రీసెంట్ మంత్స్లో మనకి ఈ మధ్య ఏం జరిగింది,
ఎకనమిక్ రికవరీ ఏదైతే ఉంటుందో ఎకనమిక్ రికవరీ అనేది చాలా స్ట్రాంగ్గా జరగడం అనేది జరిగింది. ఎకానమీ హాస్ సీన్ ఏ స్ట్రాంగ్ రీబౌండ్ ఇన్ రీసెంట్ మంత్స్. ఎకనమిక్ ఇండికేటర్స్ ఆఫ్టర్ లాస్ట్ ఇయర్స్ బిగ్ రెసిషన్, లాస్ట్ ఇయర్లో రెసిషన్ అనేది రావడం అనేది జరిగింది కదా. సో మనకు ఆర్థిక మాంద్యం అనేది రావడం అనేది జరిగింది కదా. ఆ టైం నుంచి మనం ఇప్పుడు ఇంతవరకు బాగా కోలుకోవడం అనేది జరిగింది. డిమాండ్ అనేది ఇదవ్వడం అనేది జరిగింది. ఎకానమీ మళ్ళీ పరుగులు పెట్టడం అనేది జరుగుతుంది. సో అందుకే మేము స్టిల్ కేసెస్ పెరుగుతున్నప్పటికీ 11% అనేది చేస్తున్నాము అని చెప్పడం అనేది జరిగింది. ఎవరండి? మన తాలూకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దేనిలో చెప్పిందండి? ఇది రిపోర్ట్, ఈ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. దాని పేరు, ఆ రిపోర్ట్ పేరు ఏం పేరు? ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్. అది రిలీజ్ చేసేటటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ రిపోర్ట్లో ఈ ఫైండింగ్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? ఎందుకు, రీజన్స్ ఏంటి, ఎందుకు రికవర్ అవ్వబోతుంది అని చెప్పి అడిగితే ఏం చెప్పింది అంటే, యుఎస్ ఎకానమీ ఏదైతే ఉంటుందో యుఎస్ ఎకానమీ అనేది సర్జ్ అవుతుంది. యుఎస్ ఎకానమీకి మనకి సంబంధం ఏంటండి? యుఎస్లో డిమాండ్ అనేది పెరిగితే, యుఎస్కి ఎక్కువ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఎవరు అంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఇండియా కదా. సో ఇండియా నుంచి వాళ్ళు వస్తువులు కొనుక్కుంటారు కదా. సో దానివల్ల ఇండియన్ ఎకానమీ కూడా పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు ఇండియన్ గవర్నమెంట్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే ఆస్తులు తయారు చేయడానికి ఇది చేసేటటువంటి ఖర్చు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, రోడ్లు వేయడం కానీ, ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఇండియన్ గవర్నమెంట్ చాలా ఖర్చు పెడుతుంది. దాంతోపాటు అకామిడేటివ్ ఫినాన్షియల్ పాలసీస్ అంటే ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో ఇంట్రెస్ట్ రేట్ని అదుపులో ఉంచడం. ఇంట్రెస్ట్ రేట్స్ అదుపులో ఉంచితే ఏమవుతుంది, తక్కువ పెడితే ఏమవుతుంది, దాన్ని అకామిడేటివ్ అంటాం. చూడండి, ఇంట్రెస్ట్ రేట్ తక్కువలో పెట్టింది అనుకోండి, ఏం జరుగుతుంది? బ్యాంకులు చేసే పని చూడండి. బ్యాంకులు ఏం చేస్తాయి? డిపాజిట్లు సేకరిస్తాయి, అంతేనా? దాన్ని ఏం చేస్తాయి? లోన్లు ఇస్తాయి. మనం ఏం చెప్పాం? ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయని చెప్పాం. డిపాజిట్ల మీద బ్యాంక్ ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది కదా, తిరిగి డిపాజిటర్కి ఇస్తుంది. సో ఇంట్రెస్ట్ రేట్, బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. అప్పుడు డిపాజిటర్ ఏం ఆలోచిస్తాడు? బ్యాంకులో తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, బ్యాంకులో పెట్టుకోవడం కంటే నా దగ్గర ఉంచుకోవడం బెస్ట్, నేను ఖర్చు పెట్టుకుంటాను అనుకుంటాడు. ఆ డబ్బులు డిపాజిటర్ తీసుకొని ఏం చేస్తాడు? చక్కగా ఖర్చు పెట్టుకుంటాడు. ఖర్చు పెట్టడమే కదా ఎకానమీకి కావాలి. ఇతను చేతిలో డబ్బులు పెడితే ఏమవుతుంది? డిమాండ్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? మళ్ళీ సప్లై అనేది పెరుగుతుంది, ఎకానమీ అనేది మళ్ళీ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది. ఇప్పుడు లోన్లు తీసుకునే వాళ్ళు చూడండి, లోన్లు తీసుకునే వాళ్ళకి తక్కువ రేటుకి ఇప్పుడు డబ్బులు దొరుకుతున్నాయి. అప్పుడు లోన్లు తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ లోన్లు తీసుకుంటారు. ఎక్కువ లోన్లు, తక్కువ ఇంట్రెస్ట్ దొరుకుతుంది కదా, లోన్లు ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతారు. సో జనాల చేతుల్లోకి మళ్ళీ లోన్లు తీసుకునే వాళ్ళు ప్రజలే కదా. సో లోన్లు తీసుకునే వాళ్ళ జబ్బుల్లో డబ్బులు పడతాయి. లేకపోతే కంపెనీలు లోన్లు తీసుకుంటాయి. కంపెనీలు లోన్లు తీసుకుని ఏం చేస్తాయి? బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది చేస్తుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది చేస్తే ఏమవుతుంది? కొత్త వాళ్ళకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది. వాళ్ళ చేతుల్లో శాలరీలు వస్తాయి, వాళ్ళ చేతుల్లో డబ్బులు పడతాయి. డబ్బులు పడితే ఏం జరుగుతుంది? మళ్ళీ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో జనాల చేతుల్లో డబ్బులు ఉంటే డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ అనేది ఉంటే సప్లై కూడా తప్పకుండా పెరగడం అనేది జరుగుతుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్స్ అనేవి జరుగుతాయి. అకామిడేటివ్ ఫినాన్షియల్ పాలసీస్ కూడా ఒక కారణం అని చెప్పింది. దాంతోపాటు ఇంకొక రీజన్ ఏం చెప్పింది అంటే వ్యాక్సిన్ రోల్అవుట్ ప్రోగ్రామ్. వ్యాక్సిన్ అనేది రోల్అవుట్ అనేది అవుతుంది కదా. సో వ్యాక్సిన్ అనేది అందరికీ వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అయితే COVID-19 సర్జ్ అనేది తగ్గిపోతుంది, కేసెస్ అనేది తగ్గుముఖం పడతాయి. సో అప్పుడు మన తాలూకు ఎకానమీ అనేది పరుగులు పెడుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు 2022 to 2023 ఏదైతే ఉంటుందో అప్పుడు మన ఇండియన్ ఎకానమీ యొక్క గ్రోత్ రేట్ 7%గా వీళ్ళు ఫోర్కాస్ట్ చేయడం అనేది జరిగింది. 7% ఉండబోతుంది అని మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో మనకి 2021-22 ఎంత? 11% అని రివైజ్ చేసింది, 8% 11% మార్చింది. తర్వాత 2022-23 స్టడీ గ్రోత్ రేట్ 7% ఉండడం అనేది జరిగింది. బట్ రికవరీకి రిస్కులు కూడా కొన్ని ఉన్నాయండి. రికవరీ జరగలేదు అంటే కొన్ని దాటికి రిస్కులు కూడా ఉన్నాయి. ఎందుకు రికవరీ అనేది ఇది అవ్వచ్చంట? ఫెయిల్యూర్ ఆఫ్ వ్యాక్సిన్ రోల్అవుట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ ఫెయిల్ అయితే ఇబ్బంది పడతారు, రికవరీ అనేది జరగదు. దాంతోపాటు సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్-19 కేసులు పెరిగాయి అనుకోండి, సెకండ్ వేవ్ పెరిగింది అనుకోండి, అప్పుడు కూడా రికవరీ అనేది పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్, టైటనింగ్ గ్లోబల్ ఫినాన్షియల్ కండిషన్స్ అనేవి టైట్ అయ్యాయి అనుకోండి, మళ్ళీ ఏం జరుగుతుంది? ఇండియా నుంచి ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటారా?
ఉండరు. కొనేవాడు లేకపోతే ఏం జరుగుతుంది, మన సప్లై అనేది తగ్గించుకోవాల్సి వస్తుంది. చాలా చాలా ఇబ్బందుల్లోకి మనం వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. గ్లోబల్ ఫినాన్షియల్ కండిషన్స్ కూడా సస్టైన్ అవ్వడం అనేది మన రికవరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రైజింగ్ బ్యాడ్ లోన్స్, ఇప్పుడు అకామిడేటివ్ ఉంది చూసారు, అకామిడేటివ్ పాలసీ వల్ల మనం ఏం చేస్తాం, లోన్లు ఎక్కువ మంది తీసుకుంటారు. లోన్లు కావాల్సిన ప్రతి ఒక్కరికి లోన్లు ఇస్తూ ఉన్నాం అనుకోండి, రేపు పొద్దున వాళ్ళు తిరిగి కట్టకపోతే ఏమవుతుంది, ఎన్పిఎస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు ఏవైతే ఉన్నాయో, తిరిగి చెల్లించలేని ఆస్తులు ఏవైతే అంటే లోన్స్ ఏవైతే ఉన్నాయో పెరిగిపోతాయి. అప్పుడు దాన్ని ఏమంటాము, బ్యాడ్ లోన్స్ అంటాం. బ్యాడ్ లోన్స్, తిరిగి వసూలు అవ్వని లోన్స్ బ్యాడ్ లోన్స్. సో అలాంటివి పెరిగిపోయిన రికవరీకి చాలా చాలా ఇబ్బంది అవుతుంది, బ్యాంకుల మీద స్ట్రెస్ పడుతుంది. సో ఒకవేళ బ్యాడ్ లోన్స్ పెరిగిపోతే ఏం జరుగుతుంది చెప్పండి, బ్యాంకుల దగ్గర డబ్బు ఉండదు, కొత్త లోన్స్ న్యూ లోన్స్ ఇవ్వడానికి బ్యాంక్స్ దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుందో, లోన్స్ బ్యాంకులు ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు. సో అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్ఫ్లేషన్ గురించి కూడా మాట్లాడింది. ఇన్ఫ్లేషన్ అంటే రైజింగ్ ఆఫ్ ప్రైసెస్ అమ్మ, ద ఫినామినన్ ఆఫ్ రైజింగ్ ఆఫ్ ప్రైసెస్ని ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఈ ఇయర్ 5.2% ఏదైతే ఉంటుందో 5% ఉండడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ చూస్తే మీరు 6.2%. సో మీకు చాలా వరకు మనకి ఇన్ఫ్లేషన్ రేట్ కూడా తగ్గింది, ఇది మంచి విషయమే అని చెప్పడం అనేది జరిగింది. ఈ డేటా అంతా మార్చ్ 31 వరకు మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి సేకరించినటువంటి డేటా ప్రకారంగా వీళ్ళు ఇది చేయడం అనేది జరిగిందమ్మ. వీళ్ళు సేకరించి రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పింది, ఈ రిపోర్ట్ని ఫైనల్ అనుకోవద్దు, జూలైలో మేము మీ తాలూకా కోవిడ్-19 హ్యాండ్లింగ్ను ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా కేసులనే ఉన్నాయని చూసి జూలైలో ఇంకొక రిపోర్ట్తో మేము ముందుకు వస్తాము అని చెప్పి మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఇది చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా, ఇదే మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగిందాం. ఒక్కసారి మనం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందామా, చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, దిస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ ఏ రీజనల్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియాకు సంబంధించినటువంటి ఒక రీజనల్ డెవలప్మెంట్ బ్యాంక్, పేరులోనే ఉంది. ఎందుకు ఇది బ్యాంక్, ఈ ఏషియన్ కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్ కోసం ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా, దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి అంటే 19th డిసెంబర్ 1966, 1966లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే మనీలా, ఫిలిప్పీన్స్ ఏదైతే ఉంటుందో ఫిలిప్పీన్స్లో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా, ఎందుకు ఇది ఉపయోగపడుతుంది, సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఏషియన్ పీపుల్. ఏంటి, సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఈ రీజియన్లో ఉండేటటువంటి పీపుల్ యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, కంట్రీస్ యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఇది చేయడం అనేది జరుగుతుంది. ఏడీపీకి ప్రస్తుతం ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది అంటే 68 మెంబర్స్ ఇన్ టోటల్ ప్రజెంట్ ఉండడం అనేది జరిగింది. మొత్తం 68 మంది సభ్యులు ఉండడం అనేది జరిగింది. ఇందులో 49 మంది మీకు విత్ ఇన్ ఏషియా ఏదైతే ఉంటుందో ఏషియాకి సంబంధించినటువంటి సభ్యులు, ఏషియా అండ్ ద పసిఫిక్, ఏషియాతో పాటు పసిఫిక్ కూడా. అండ్ 19 పీపుల్ ఆర్ అవుట్ సైడ్ దిస్ రీజియన్, అవుట్ సైడ్ రీజియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడం అనేది జరిగింది. ఏడీపీ కూడా మన వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వరల్డ్ బ్యాంక్లో ఎలా అయితే హయ్యెస్ట్ షేర్స్ లెక్క ప్రపోర్షన్ అనేది ఉండడం అనేది జరుగుతుందో, మీకు మనకి వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వరల్డ్ బ్యాంక్లో ఏం జరుగుతుంది, వెయిటెడ్ ఓటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది, వేర్ ఓట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ప్రపోర్షన్ విత్ మెంబర్స్ క్యాపిటల్ సబ్స్క్రిప్షన్స్, అంటే ఎంత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారో దాని ప్రకారంగా వాళ్ళ ఓటింగ్ రైట్స్ ఉంటాయి. సో మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో కూడా సేమ్ అలాగే ఉండడం అనేది జరుగుతుంది. సో లార్జెస్ట్ పోర్షన్ ఎవరికి ఉంది అంటే జపాన్కి ఉండడం అనేది జరిగిందండి. జపాన్ తర్వాత ఎవరు, యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏకి ఉండడం అనేది జరిగింది స్టేక్, అంటే ఓటింగ్ రైట్స్ కూడా ఇద్దరికి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా, సో జపాన్ యుఎస్ఏకి హయ్యెస్ట్ లార్జెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ షేర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది, గుర్తు పెట్టుకోవాలి. అర్థమైందా, ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది మీ అందరికీ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంత కాంప్రహెన్సివ్గా హిందూ అనాలిసిస్ హిందూలో మనం చదువుకున్నాం అనుకోండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కరోజు చదివి ఆపేయడం కాదు, ఎప్పుడు మళ్ళీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి గుర్తొచ్చినా మీరు ఇవన్నీ ఒకసారి రివిజన్ అనేది చేసుకోవాలి. అర్థమైందా, ఈ విధంగా హిందూని మనం చదువుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ మళ్ళీ మీకోసమే చెప్తున్నాను, నన్ను నమ్మండి, మీకోసమే చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ ఒక పెద్ద భూతం, కరెంట్ అఫైర్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే యూ కాంట్ అచీవ్ యువర్ డ్రీమ్, ఐఎమ్ సారీ. అర్థమైందా, సో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో గైడెన్స్ ఏవైనా కావాలంటే మొహమాట పడద్దు,
ఓకేనా. ప్లీజ్ జాయిన్ అవర్ కోర్స్, చక్కగా కోర్స్ జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. హిందూ అనాలిసిస్లో నేను ఆర్టికల్స్ కవర్ చేస్తాను. దాంతోపాటు మనం ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓన్లీ కోర్స్ తీసుకునే వాళ్ళకి మేము ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్క్లూజివ్ ఇవేవైతే ఉంటాయో పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు పిఐబిలో ఎక్స్క్లూజివ్ ఇవేవైతే ఉంటాయో అవి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటితో పాటు మీకు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ క్లాస్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ క్లాస్ ఎవ్రీడే మీకు అవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ హిందూలో రాకుండా మిగిలిన పేపర్స్లో ఉండేటటువంటి ఆర్టికల్స్ కవర్ చేస్తారు. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది మన యాప్లో జరగడం అనేది జరుగుతుంది. ఈ టెస్ట్ అనేది మీరు రాస్తే ఇక్కడ కవర్ అవును అక్కడ కవర్ అయిపోతాయి. అర్థమైందా. టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో ఎక్కడున్నారని కూడా మీకు ఆ విషయం తెలుస్తుంది. చక్కగా జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్కి 7893899553 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. సో మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అర్థమైందా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్. ఓన్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మీకు ఇవి రావడం అనేది జరుగుతుంది. ఆలోచించండి, మీకే చాలా వాల్యూ ఎడిషన్. ఓకేనా. రైట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. రైట్, నేను అక్కడ మీకు రిప్లై కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మా.